హాయ్ మామ, నేను ఈ వీడియోలో నేను అఘోరి అని చెప్పుకునే ఒక కొజ్జగాన్ని నేను రోస్ట్ చేయబోతున్నాను. సో మీరైతే రెడీగా ఉండండి, హెడ్ ఫోన్స్ అయితే పెట్టుకోండి, ఎందుకంటే వీడియోలో చాలా బూతులు ఉండబోతున్నాయి. ఏదన్నా చెప్పాలనుకున్నప్పుడు బూతులు కలపకపోతే ఎక్స్ప్రెషన్ రాదు. అండ్ మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఎందుకంటే కొత్త ఛానల్ కౌంట్ అయితే ఏం లేదనమాట. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉండి నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తాను, మంచి మంచి బూతులు కూడా ఇస్తుంటాను, అదే మంచి మంచి వీడియోలు ఇస్తుంటాను. ఓకే, వీడియోకు లైక్ చేసి వీడియో అయిపోయిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు షేర్ చేయండి మామ. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అసలు రియల్ లైఫ్లో అఘోరాలు అఘోరీలు ఎలా ఉంటారు, కానీ ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో వైరల్ అయిన అఘోరి ఎలా ఉంది? ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. నిజంగా చెప్పుకుంటే మనకు అఘోరాలు వాళ్ళ బాడీ మీద వాళ్ళకు ఒక పట్టు అనేది ఉంటుంది, దాన్ని వాళ్ళు అదుపు చెయ్యగలరు. కానీ ఈ అఘోరి అసలు తన నోటినే అదుపులో పెట్టుకోలేకపోతుంది. అలాంటప్పుడు అది అఘోరి ఎలా అవుతుంది? కొజ్జగాడవుతాడు. కానీ అది ఫేక్. ఈ లంగనా కొడుకు, ఈ బట్టెబాద్ నా కొడుకు, ఈ దేడి దిమాగ్ గాడు ఐఫోన్ చేతిలో ఉంది కదా అనేసి దాన్ని రికార్డ్ చేసి ఇష్టం వచ్చినట్టు వాగి కులాల వారిగా, మతాల వారిగా, ప్రాంతాల వారిగా దాన్ని విడదీసి ఇష్టం వచ్చినట్టుగా చాలా మంది కొంతమంది భక్తులు ఉంటారు, ఎవరేం చెప్పినా దాన్ని నమ్మేస్తూ ఉంటారు. అలాంటి వారి మనసులో ఎన్నో రెచ్చగొట్టే ఆలోచనలు నింపాలని చాలా ట్రై చేస్తున్నాడు మామ. చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడు. నాకు అర్థం కాలేదు సార్. ఇది అర్థం కాలేదు కదా, ఒకసారి ఆ లంగా కానీ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అంటే ఇది విన్న తర్వాత ఒక ముస్లిం అయినా కానీ, ఒక క్రైస్తవుడైనా కానీ, అంటే అఘోరీలు ఇలా ఉంటారు, అంటే అఘోరాలు ఇలా ఉంటారు అంటే వాళ్ళు కేవలం మన నాశనాన్ని కోరుకుంటున్నారు, ముస్లింల నాశనాన్ని కోరుకుంటున్నారు, క్రైస్తవుల నాశనాన్ని కోరుకుంటున్నారు అని వాళ్ళు ఫీల్ అయిపోయి ఇప్పుడు ఇండియాలో మళ్ళీ మత ఘర్షణలు రెచ్చగొట్టాలి. అదే ఇది కొజ్జాగడి ప్లాన్. అంటే ఇదంతా మెయిన్ ప్లాన్ కాదు, ఫస్ట్ వాడికి రీచ్ పెరగాలి, వాడికి ఫాలోయింగ్ అనేది పెరగాలి. ఎందుకంటే ఇలాంటి లంగనా కొడుకులకి ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. ఇలాంటి లంగాగాలే త్వరగా వైరల్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి లంగనా కొడుకుల్ని, హౌలేగాళ్లను రీచ్ పెంచడంలో మన ఇండియా తర్వాత ఎవరైనా కానీ ఇప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి లెగుస్తుందండి. నాతో పాటు ఒక 10 తలలన్న మీకు. నువ్వు ఒక తెలివి తక్కువ సన్నాసి, ముందు నోరు మూసుకో. ఎందుకంటే మనము చిన్న చిన్న సందుల్లో కానీ, చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో కానీ, చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడ చూస్తున్నా కూడా కొంతమంది బాబాలు తెగ ఫేమస్ అయిపోతూ ఉంటారు. పోయి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటారు, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. అలాంటి కొంతమంది మానసిక రోగులు వీళ్ళ మాటలకు అడిక్ట్ అయితే ఏంటి పరిస్థితి? అలా అడిక్ట్ అయ్యే వాళ్ళు నేనేదో కేవలం హిందూస్లో ఉన్నారు, ముస్లింలో ఉన్నారు, క్రిస్టియన్లో ఉన్నారు అని చెప్పడం లేదు. దేడితి మార్గాలు ప్రతి మతంలో ఉన్నారు, అది అర్థం చేసుకోవాలి మీరు. ఈ హౌలేగానికి మళ్ళా ఏ వీడియో చూసుకున్నా కూడా కింద కామెంట్లు చూస్తే ఒక 50 కామెంట్లు వస్తాయి, అందులో 30 కామెంట్లు వీడికి పాజిటివ్గా వస్తుంది. అలాంటి వాళ్ళని ఏం చెప్పాలి, ఏ చెప్పుతో కొట్టాలి, ఏ బుట్తో తన్నాలి ఆ హౌలేగాళ్ళను? అంటే వీడేదో ఇప్పుడు పెద్ద అఘోరి, ఇప్పుడు వీడొచ్చి పెద్ద యుద్ధం చేసి ఇప్పుడు హిందువులందరినీ కాపాడతాడు. డైలాగ్ చెప్పాడు భయ, చూపిస్తా డైలాగ్ కూడా మీకు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను. మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను నీ అమ్మ. వీడు కాపాడాల్సింది సనాతన ధర్మాన్ని కాదు, ఫస్ట్ వాడు కాపాడుకుంటే చాలు. సనాతన ధర్మాన్ని వీడు ప్రత్యేకంగా కాపాడాల్సిన అవసరం లేదు. కొన్ని యుగాలుగా అది అలాగే వస్తుంది, ఇంకా కొన్ని యుగాలు గడిచినా అది అలాగే ఉంటుంది. ఈ లంగగాడు స్పెషల్గా దాన్ని కాపాడేది ఏం లేదు అక్కడ. ముందు వీడు లంగా పనులు మానేసి వీడి పని వీడు సక్రమంగా చేసుకుంటే అది మేలు. ఎదవ బావాడు చెప్తే వించావుడు.
అలా చేస్తే వీడికి రీచ్ ఎలా వస్తుంది, వీడు వైరల్ ఎలా అవుతాడు, వీడికి ఫాలోయింగ్ ఎలా వస్తుంది. కొంతమంది దేడి దిమాగ్గాళ్ళు వీడిని సపోర్ట్ చేస్తారు. ఎలా చేయాలి అంటే వీడు 10 తలలు దరుపుతా అని డైలాగులు చెప్పాలి ఇలాగా. మాట్లాడండి, నా ముంగడికి వచ్చి నాతో పాటు పోరండి. నాతో పాటు ఒక 10 తలలన్నా తీసుకుపోతాను, ఇది కంపల్సరీ. నాతో పాటు ఒక 10 తలలన్నా మీకు దమ్ముంటే నా ఎదురుకొచ్చి నాతో పోరాడండి. నీ అమ్మ నాకు తెక్క దింగిందంటే నీ తలకాయ పగలకట్టి పుచ్చకాయని చెప్పి అమ్మేస్తాను. నాకు ఎందుకో ఇలాంటి వాళ్ళని చూస్తుంటే కసి తీర కొట్టాలనిపిస్తుంటది, కానీ ఎందుకో వాళ్ళు నాకే వినిపించరు, అందరికి కనిపిస్తుంటారు. సరే, ఇలాంటి హౌలగాళ్ళ మాటలు, ఇలాంటి దొంగ బాబాలు, ఇలాంటి దొంగ పాస్టర్లు, అలాగే ఇలాంటి దొంగ సాయిబుల మాటలకి ఎవరు నమ్మకండి. ఎందుకంటే వీళ్ళు వీళ్ళ అవసరాని కోసం, కేవలం వీళ్ళ ఫాలోయింగ్ కోసం, వీళ్ళ రీచ్ కోసం మాత్రమే వీళ్ళు బతుకుతూ ఉంటారు. అంతే తప్ప ఏ ధర్మాన్ని, ఏ న్యాయాన్ని వీళ్ళు కాపాడలేరు. ఎందుకంటే వీళ్ళకి అంత పవర్ లేదు, అది గమనించండి. ఓకే, ఇలాంటి వాళ్ళ సొల్లు మాటలు, సొల్లు అబద్ధాలు అన్నీ నమ్మి మీరు ఏదేదో ఊహించుకొని ఇంకేదో ఆలోచించి ఇంకేదో చేసేయకండి. ఎందుకంటే దానివల్ల ఏం జరగదు, మీకు మీ ఫ్యామిలీకి జరిగే నష్టం తప్ప పెద్దగా ఏముండదు. మీకే నష్టం జరుగుతుంది, మీ ఫ్యామిలీకే నష్టం జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ? హ్యాపీగా మన వీడియో చూడండి, తర్వాత పోయి పని చూసుకోండి, లేకపోతే చదువుకోండి.